స్కాల్పింగ్ ట్రేడింగ్ లో మనం పార్ట్ 2కి వచ్చాము. పార్ట్ 1కి వచ్చేసి మనకి మంచి స్పందన వచ్చేసింది, చాలా మంచి వ్యూస్ కూడా వచ్చేసినాయి. ఒకసారి మీరు మిస్ అయితే సో నేను డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. సో పార్ట్ 2 స్కాల్పింగ్ స్ట్రాటజీకి వచ్చేపాటికి పార్ట్ 1లో వచ్చేపాటికి మనం 1 మినిట్ టైం ఫ్రేమ్ సెట్ చేసుకొని టెక్నికల్ ఇండికేటర్ ఎలా చేసుకోవాలో చేసుకున్నాం కదా. ఈ వీడియోలో వచ్చేసి 3 మినిట్స్ టైం ఫ్రేమ్ తో ఎలా చేసుకోవాలో చూస్తాం అనమాట. ఓకే, 3 మినిట్స్ మనం సెట్ చేసుకునేది అనమాట. స్టెప్ 1కి వచ్చేపాటికి మనం వచ్చేసి ప్రీవియస్ 1 మినిట్స్ వచ్చేసి మనం ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలోను నిఫ్టీలోను ట్రేడ్ చేయాలని చెప్పాము. ఓకే, ఈ 3 మినిట్స్కి వచ్చేపాటికి మనము నెక్స్ట్ వచ్చేసి హై లిక్విడిటీ ఉన్న స్టాక్స్ లో మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో హై లిక్విడిటీ ఉన్న స్టాక్స్ కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ 3 మినిట్స్ టైం ఫ్రేమ్ లో. సో హై లిక్విడిటీ ఉన్న స్టాక్స్ ను మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళేసి కానీ లేదా మనకి మన బ్రోకరేజెస్ ఉన్నాయి పేటిఎం మనీ కానీ అప్స్టాక్స్ లో కానీ వెళ్ళేసి మనము మోస్ట్ యాక్టివ్ ఉన్న స్టాక్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్న స్టాక్స్, ఓఐ అనేటివి ఎక్కువగా ఉన్న స్టాక్స్ ని తీసుకొని సో దాని నుండి కూడా మనము 3 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్టెప్ 2 అనమాట. సో స్టెప్ 2లో మనకి 1 మినిట్కి ఏం చెప్పామంటే 1 మినిట్ 3 మినిట్స్ లోపల ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలా అని చెప్పాం కదా. సో 3 మినిట్స్కి వచ్చేపాటికి మనము 5 మినిట్స్ పెట్టుకోవచ్చు, 5 మినిట్స్ లోపల ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, లేదా మాక్సిమం మన ట్రేడ్ 10 మినిట్స్ లోపల ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. 10 మినిట్స్ ఎక్కువగా దేనికి అప్లికేబుల్ అవుతుందంటే హై లిక్విడిటీ ఉన్న స్టాక్స్ కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది అనమాట. 5 మినిట్స్ వచ్చేసి మనకి నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీకి కానీ లేదా 50 నిఫ్టీకి కానీ ఇలా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకు మన మాక్సిమం ట్రేడ్ 10 మినిట్స్ లోపల ఎగ్జిట్ అవుతాం అనమాట. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేపాటికి టెక్నికల్ ఇండికేటర్స్. సో మనం ఆ వీడియోలో ఏం చెప్పాము, 1 టెక్నికల్ ఇండికేటర్ యూజ్ చేయాలని చెప్పాము కదా. సో ఇక్కడ కూడా ఒక్క టెక్నికల్ ఇండికేటర్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఒక్క టెక్నికల్ ఇండికేటర్ యూజ్ చేసినప్పుడు మనము సో ఏంటంటే ప్రీవియస్ వీడియోలో మనం ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఈ వీడియోలో వచ్చేసి నేను మెకాడ్ యూజ్ చేస్తాను అనమాట. సో మూవింగ్ యావరేజ్, కన్వర్జెన్స్, డైవర్జెన్స్. సో మెకాడ్ సిగ్నల్ యూజ్ చేసి టైం ఫ్రేమ్ ఎలా సెట్ చేసుకోవాలి 3 మినిట్స్ కానీ పెట్ చేసుకొని మనము సో ఏదైనా కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ లేదా హై లిక్విడిటీ ఏదైనా ఒక స్టాక్ తీసుకొని కానీ చూద్దాం అనమాట. స్టెప్ 4 వచ్చేసి ఇవన్నీ వచ్చేసి మనము ఒక అబ్స్ట్రాక్ట్ వెబ్సైట్లో కానీ చూస్తామన్నమాట. ఈ అబ్స్ట్రాక్ట్ వెబ్సైట్లో ఓపెన్ చేసేసి వీటికి సంబంధించిన టైం ఫ్రేమ్ సెట్ చేసుకొని సో 3 మినిట్స్లో ఈ టైం ఫ్రేమ్కి ఎలా సెట్ చేసుకోవాలో చూసుకొని దాని ప్రకారం మనం అనేది ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఫ్రెండ్స్, ఈ పార్ట్ 2కు 3 మినిట్స్కి వెరీ ఇంపార్టెంట్ కనెక్షన్ ఈ టైం ఫ్రేమ్ అనమాట. ఈ టైం ఫ్రేమ్ హై లిక్విడిటీ ఉన్న స్టాక్స్ మాత్రమే, మోస్ట్ యాక్టివ్లో టాప్ 5లో కానీ టాప్ 3లో ఉన్న స్టాక్స్ కానీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా చూడాలనేది మనము సో ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ త్వరలో ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. ఆ సిరీస్ని మీరు ఫాలో కావాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడం వల్ల బిగ్గెస్ట్ సిరీస్ అనేది మీరు స్టార్ట్ చేస్తారనమాట. ఓకే, లెట్స్ గో ఫర్ ద లైవ్. ఫ్రెండ్స్, సో ఫస్ట్ మనము హై లిక్విడిటీ ఉన్న స్టాక్స్ని ఏ విధంగా చూడొచ్చు అంటే సో మనకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సో సంబంధించి F&O సెక్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడికి వెళ్ళండి, ఒకసారి F&O సెక్షన్కి వెళ్ళేసి ఓకే ఒక్కసారి సో మీరు కిందికి వచ్చారనుకోండి. సో ఆప్షన్స్కి సంబంధించి ఒకసారి చూడండి. మోస్ట్ యాక్టివ్గా ఉన్న స్టాక్స్ మనకు టాప్ 5 అని చెప్పాను కదా. సో మనకు చూపించడం కూడా టాప్ 5 చూపిస్తుంది, మిగతాడు కూడా చూడొచ్చు. కానీ హై లిక్విడిటీ ఎక్కువగా ఉన్న స్టాక్స్ దానికి సంబంధించి మనము ఇవి చూడొచ్చు అనమాట. సో మోస్ట్ యాక్టివ్ ఉన్నవి ఓఐ గెయినర్స్ ఏవైతే ఉన్నాయో, లేదా మీరు ఏదన్నా పిఈ కాల్స్ అంటే సెల్ చేయడం అట్లాంటివి చూస్తే మీరు అవి కూడా ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకే, ప్రైస్ గెయినర్స్, ప్రైస్ లూజర్స్, సో ఇవన్నీ మనకి ఓకే ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఓఐ గెయినర్స్ అనేసి సో ఇవన్నీ మీరు ఇక్కడ నుండి హై లిక్విడిటీ ఉన్న స్టాక్స్ ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి మనము 3 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకొని ఏ విధంగా చూసుకోవచ్చు చూడండి. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ తీసుకొని టైం పీరియడ్ మనకి స్కాల్పింగ్ స్ట్రాటజీలో భాగంగా మనము 3 మినిట్స్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది కదా. సో 3 మినిట్స్ టైం ఫ్రేమ్ సెట్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనం టెక్నికల్ ఇండికేటర్స్ మెకాడ్ యూజ్ చేస్తాము. సో మూవింగ్ యావరేజ్, కన్వర్జెన్స్, డైవర్జెన్స్ అనమాట. సో తీసుకొని సో ఇక్కడ వచ్చేసి మనము టైం పీరియడ్ అనేది కొద్దిగా చేంజ్ చేసుకుందాము. సో ఇది వచ్చేసి మనకి
నేను దీన్ని ఏం పెడుతున్నాను అంటే 5 పెట్టేసి దీన్ని 13 పెడుతున్నాను అనమాట. ఓకే ఓకే చూడండి ఒకసారి. సో మీరు ఒకసారి ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, బాగా జాగ్రత్తగా గమనించండి. ఒకసారి మనం జూమ్ కూడా చేద్దాము. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఇది ఉంది కదా ఇది మనకి, సో ఒకసారి మీరు సెట్టింగ్స్ కూడా ఒకసారి చూడండి. సో ఇక్కడికి వచ్చేసేయండి. సో మెకాడ్ లైన్ అంటే మనకి ఇది ఈ కలరు, సిగ్నల్ లైన్ ఈ కలరు. ఓకే, లేదా మీరు గ్రీన్ పెట్టుకోండి మీకు అంత. సో దీనికి వచ్చేసి రెడ్ పెట్టుకోండి. ఓకే, మీ కలర్ కూడా చేంజ్ చేసి చూపిస్తున్నా. సో ఇప్పుడు బాగా గమనించండి. సో ఎప్పుడైతే ఈ మెకాడ్ లైన్ అంటే గ్రీన్ లైన్ కింద నుండి రెడ్ లైన్ క్రాస్ చేసిందంటే మనము కళ్ళు మూసుకొని బై చేయొచ్చు. కళ్ళు మూసుకొని బై చేయొచ్చు. క్రాస్ చేయాలి, కన్ఫర్మేషన్ రావాలి. అంటే ఇక్కడ తీసుకుంటే సరిపోదు, సో ఇక్కడ తీసుకోవాలి. సో కొద్దిగా లేదా కొద్దిగా మనకి గ్యాప్ ముందే ఇక్కడ కనపడుతుంది కదా, సో ఈ టైం పీరియడ్లో మీరు బై చేసుకుంటే చూడొచ్చు అనమాట. సో ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మెకాడ్ లైన్ డౌన్కి రావడం అనేది ఇక్కడ క్రాస్ చేసింది సెల్. సో మళ్ళీ ఇక్కడ క్రాస్ చేస్తేనే బై, ఇక్కడ క్రాస్ చేసింది సెల్. సో ఇక్కడ బై, మళ్ళీ ఇక్కడ బై. సో ఇక్కడ బై వచ్చేసి అప్కి వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు 3 మినిట్స్ టైం ఫ్రేమ్తో ఈ విధంగా మీరు చేయొచ్చు అనమాట. సో ఇది వెరీ సింపుల్, కానీ మీరు ఈ క్రాసింగ్కి కొద్దిగా టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జిక్యూటివ్ అన్నారు, సో ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ రాలే ఎక్కడ పడుతుందో అని, మీరు దాదాపుగా కొద్దిగా టైం వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మీరు కొద్దిగా టైం అనేది ఇక్కడ నుండి వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చిన తర్వాత కన్ఫామ్గా వచ్చిన తర్వాత బై చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈ విధంగా అనమాట. తర్వాత ఇక్కడ మీరు కనిపిస్తున్నాయి కదా, ఇంత హిస్టోగ్రామ్స్ అంటారు అనమాట. సో ఇవి తిక్కుగా ఉంటే వాల్యూమ్స్ ఎక్కువగా ఉందన్నమాట. కొన్ని స్టాక్స్కి హై వాల్యూమ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో వాల్యూమ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చేపాటికి వాల్యూమ్స్ తగ్గిందనమాట. ఇక్కడికి వచ్చేపాటికి సెల్లర్స్ పెరిగారు, అంటే ఇక్కడ బయర్స్ పెరుగుకుంటూ వచ్చారు. సో ఇక్కడికి వచ్చేపాటికి బయర్స్ తగ్గుకుంటూ వచ్చారు. సో ఇక్కడికి వచ్చేపాటికి సెల్లర్స్ పెరిగారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేపాటికి బయర్స్ ఇమ్మీడియట్గా పెరగడం అనేది తగ్గారు. మళ్ళీ ఇక్కడ ఇమ్మీడియట్గా సెల్లర్స్ విపరీతంగా పెరగడం అనమాట. చూడండి, ఒక్కసారిగా మనకి స్టాక్స్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు అనేది ఒక్కసారిగా పడిపోవడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా మీరు చూసుకొని నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో దాని నుండి మీరు ఆప్షన్ అనేది ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ట్రేడింగ్ అనేది సో చేసుకోవడం అనేది ఓపికతో చేసుకుంటే ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ ఉంటుంది అనమాట. సో మీరు ఈ విధంగా 3 మినిట్స్ టైం ఫ్రేమ్కి 5:13 పెట్టుకొని సో ఈజీగా క్లోజింగ్ ప్రైజెస్ ప్రీవియస్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇది డ్రా అవుతుంది. దాన్ని బట్టి మీరు చేసుకొని ప్రాఫిట్ అనేది పొందొచ్చు అనమాట. రోజుకు 2 కానీ 3 కానీ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసి దాని ప్రకారం కూడా మీరు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం డెఫినెట్గా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.